एके च भजानतः रामो हरित्तिरे तस्माज्जातारजानः यत्पुरुषङ्गधो समवर्तते तस्यां भोजभञ्जनास्ते शक्रप्रविद्वान् प्रतिष्ठितस्यः तमेवं विद्वानमदेवाः तान् ప్రైవేట్ ప్లేసెస్ పెట్టగలిగితే కాలేజ్ ఫెసిలిటీ షెల్టర్ ఫెసిలిటీ వచ్చింది. అది ఎంతో కొంత మెయింటెనెన్స్ వల్ల వస్తుంది. అది మీకు महास्महे प्रजगामा तन्वेषो मराजन् अक्षरमन्त्रं गजगन्धरस्तादुद्भोगोपाः परिदाहिनत्वम् प्रत्यञ्चोरन्दनिगुरः पुनस्ते मेधान् दत्तं प्रबुधारिणीषु धाता धातॄणां भवनस्य विश्वतिर्देवगं भवितारमभिमादिशाहम् यमैक्यमश्विनो भाबृहस्पतिर्देवाः पाल्कलितमानन्दर्थात् सुहृद्यतानो मदेहरिणस्वमृगेन्द्रभानोरिह येन सवत्ता अपते भवन्दिन्द्राकृत्यावगाधमहीपान् वसवारित्राधित्या उपरिस्पृसम्माता देवीं भाटमजनजन्तदेवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो वन्दे सहस्राक्षसहस्रपाद च भौमिं विश्वतो भुक्त्वा अत्यतिष्ठस्य भव्यम्
उदामृतस्येषानः जगन्नेनातिरोहति एतावानस्य विषेण हविषा देवायज्ञमतन्धता చిన్నవి కొంచెం అటు ఉండండి ఒక్కసారి నువ్వు అనుకుంటే సరిపోయిందా రిలాక్స్ సోదరి ఎక్స్ఎంపీ పాత మహాలక్ష్మి గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే రాము గారు, ఎక్స్ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు, అదే రెండు పేర్లు ఉంటాయి, సత్యనారాయణ పాండవశ్రీని గారు, అలాగే చంద్రబాబు గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా చాలా మంచి కార్యక్రమం. నిజంగా మున్సిపల్ కమిషనర్ గారు చాలా మంచి కార్యక్రమం. 3 విషయాలు దీంట్లో ముఖ్యంగా చెప్పాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఇవాళ నాగరాణి గారు కలెక్టర్ గారు చెప్పగానే తాంబద్రం వాళ్ళు చాలా ఎక్కువగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేశారు. ఆమె 25 lakhs ఏమంటే 55 lakhs పెట్టి అక్కడ ఒక చాలా నేను ఎక్కడ బస్ స్టాండింగ్ ఇలా చూడాల, అక్కడ దాంతో పాటు రిసెప్షన్, అక్కడ సీసీ కెమెరా, పక్కన మహిళలకి చంటి పిల్లలకి అలాగే క్లాక్ రూమ్, లగేజ్ కూడా చేస్తానికి రూమ్ అరేంజ్ చేసి చాలా బాగా చేశారు. అంటే 2 విషయాలు ఇందులో గుర్తుంచుకోవాలి. చేసే పని మంచిదైతే చేస్తున్న దాతలకి ఇక్కడ మన దేశంలో పదవలేదు. నమస్కారం, కంగ్రాచులేషన్ అమ్మ, చాలా బాగా చేయించాం. నీ స్ఫూర్తి డెఫినెట్ గా రామభద్రాలు. నేను ఇవాళ అసెంబ్లీ ఉంది, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒకనే వెళ్ళా. కారణం చేసే పని మంచిది. 2 రామభద్రం గత 40 ఏళ్ళ నుంచి నాకు దగ్గర స్నేహితులు. ఇక్కడ కూడా భీమవరం వాళ్ళకన్నా కైకూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా సంతోషం. చేస్తున్న పని మంచిది. అందరినీ కలిసి దీంట్లో అభినందన తెలియజేద్దాం అనుకున్నా. చాలా మంచి పని చేస్తామమ్మా. నాగరాణి గారు మీకు అందరికీ తెలుసు, మీరు మా బస్ స్టాండ్ వాళ్ళు మాతో కట్టిస్తున్నారా? మా షాపులన్నీ మీకు ఇక్కడికి వస్తాయి. అలాగే నేను నాగరాణి గారు ఉండగా ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి 2 విషయాలు చెప్పాలి. ఆమెకి జరిగినంత విషాదం జీవితంలో ఎవరికి జరగదు. నిజంగా ఆ 2099 ఎలక్షన్ అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నప్పుడు ఒక హానెస్ట్ అప్రైట్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర, అంటే ఉమేష్ చంద్ర అంటే ఏంటంటే ఆయన తాతగారి పేరు ఉమావస్వారం సర్ప్రెసిడెంట్ చేశారు వేమూరు, అక్కడ అమృతులు సర్ప్రెసిడెంట్. ఆయన మనోడు ఉమేష్ చంద్ర అని హానెస్ట్ ఆఫీసర్ ఆయన. లేకపోతే అందరూ అనుకున్నారు ఈ కుటుంబం ఏమవుతుంది. ఇవాళ నాగరాణి గారు ఇవాళ వచ్చి కలెక్టర్ గా ఇంత మంచి పనులు చేస్తాను. నేను 10 ఏళ్ళ నాడు కలిశాను. నేను చెప్పాను, అమ్మా నీకు ఎప్పుడే ఉన్నా మీ నాన్నగారితో సమానం. అంటే ఆ నాన్నగారు నాకన్నా 6 ఏళ్ళు చిన్నాయి. నేను ఆ రోజే చెప్పాను 10 ఏళ్ళ నాడు, నీకు ఎప్పుడు ఏదుందో నాకు చెప్పమ్మా. ఎందుకంటే నీకు జరిగిన అన్యాయం నాకు చేసిన వాళ్ళు చిన్నపిల్ల, ఒక కొడుకు, నక్సలైట్స్. ఇవాళ మనం అభినందించాల్సిన ఎన్డీఏ ప్రభుత్వంలో నక్సలైట్స్ ఇంకా కొన్నాళ్ళకి నక్సలైట్స్ అనే చరిత్ర ఉండదు. ఒకప్పుడు నక్సలైట్ దేశభక్తులు, కానీ వాళ్ళు చేసే బస్సులు తగలబడతారు. ఇట్లాంటి మంచి ఆఫీసులు చంపేసి చాలా తప్పులు చేశారు. ఇవాళ ఆమె ఇక్కడ కలెక్టర్ గా ఉండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. మనస్ఫూర్తిగా అభినందిస్తానమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా మంచి కార్యక్రమం. ఇందులో పార్టిసిపేట్ చేశారు అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కారం. ఒకసారి పట్టణంలో గవర్నీయులు మన కామినేని శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు కానీ, సీతారామ లక్ష్మి గారు కానీ, పెద్దలందరూ
కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి చేసినటువంటి కార్యక్రమం రాంభద్రరాజు గారు డొనేట్ చేసినటువంటి బస్ స్టాండ్ని స్థాపించిన వ్యక్తులకు కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందరగా ఈ బస్ స్టాండ్ చూస్తే ఫస్ట్ వీడియో చూశాను. నేను చూసిన రోజు రాంభద్ర గారు ఫోన్ చేసి చెప్పాను, హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా కట్టినటువంటి బస్ స్టాండ్ మీరు పెట్టారు. రాబోయే తరాలకి మీరు పారదర్శకతగా మీరంటే చూసి చాలామంది డోనర్స్ అంటే కలెక్టర్ గారు అడిగిన వెంటనే నేను చేస్తున్నానని చెప్పారు అన్నట్టు. అదేవిధంగా చాలా సంతోషం. ముఖ్యంగా ఎవరైనా బస్ స్టాండ్ కడతారు, బస్ స్టాండ్లో ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ, అదేవిధంగా బేబీ ఫీడింగ్ కానీ, అదేవిధంగా టికెట్ కౌంటర్స్ కానీ అన్ని రకాలుగా కూడా అన్ని వసతులతోటి డ్రింకింగ్ వాటర్, ఆరో వాటర్ మళ్ళీ పోయిగా అది కూడా కూలింగ్ వాటర్ తోటి పెట్టడం కానీ ఈ మంచి కార్యక్రమం చేసినట్టు రాంభద్రరాజు గారిని, వారి కుటుంబ సభ్యులు ప్రతిమంది కానీ, వారి కుమారుని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం చేస్తూ నమస్కారం. మరి మన భీమవరంపట్నంలో 2వ పట్టణంలో పాత బస్ స్టాండ్గా పేరుగాంచిన బస్ స్టాండ్. పూర్వం మా చిన్నప్పుడు చాలా రద్దీగా ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ చాలా రోజుల తర్వాత నేను మున్సిపల్ చైర్మన్గా కూడా మై డ్రీమ్ ఏంటంటే ఇక్కడ వచ్చిన షెల్టర్ కట్టి ఇక్కడ బస్ ఫెసిలిటీ పెట్టాలని. బట్ నేను అప్పుడు జడ్పీ స్థలం అనే ఒక వివాదాల్లో కొన్నాళ్ళు ఉండిపోయి చేయలేకపోయాం. ఐ పర్సనలీ కంగ్రాచులేట్ కల్పం నాగరాణి గారు, అదేవిధంగా తాత అయినటువంటి అంకుల్ రామభద్రరాజు అంకుల్ కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక మంచి ఫెసిలిటీ మనకి మెయిన్ బస్ స్టాండ్ అన్నా కూడా ఇక్కడ సెకండ్ స్టాప్ కింద పెట్టి చాలా కార్యక్రమం చేయటం, మంచి వసతులతో కట్టడం. బస్ స్టాప్ అంటే ఏదో షెల్టర్ వేసి బస్ స్టాప్ కాదు, అదేవిధంగా చాలా ఫెసిలిటీస్ తోటి ఇంక్లూడింగ్ టికెట్ కౌంటర్ కూడా పెట్టి చేశారు. మరొకసారి అంకుల్కి ఈ కార్యక్రమం చేపట్టాలని తెలిసిన మేడం కలెక్టర్ గారికి, జేసీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ముఖ్య అతిథులైనటువంటి కామ్యాన్ శ్రీనివాస్ గారికి, రామరాజు గారికి, అలాగే ఇచ్చేసిన ప్రతి అతిథులకి, మన ఫాదర్ శ్రీని గారికి, అలాగే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. తర్వాత భీమవరంలో ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఒక ఊరని చెప్పొద్దండి, అందరు వాడు 5 రోజులు ఆడు 7 రోజుల్లో ఉన్నాడంట. ఇక్కడ ఈ కార్యక్రమానికి సమృద్ధితో చేసిన తర్వాత మన సత్యనారాయణ రాజు గారు, తర్వాత రామరాజు గారు, సత్యనారాయణ రాజు గారు, సీతా మహేశ్వరి మేడం, తర్వాత మన జాయింట్ డైరెక్టర్ కుమార్, ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్, అభివృద్ధి చేసిన ప్రజలందరికీ నమస్కారం. అయితే ముఖ్యంగా ఈరోజు చేకూరి రామభద్రరాజు గారు, పార్వతి గారు మనకి ఎంతో సహృదయంతో ముందుకు వచ్చి, ఎంతోమంది శ్రీమంతులు ఉన్నారు ఇక్కడ చుట్టూను, కానీ ఆ ఉన్న శ్రీమంతుల్లో మంచి హృదయం ఉన్న శ్రీమంతులు చేకూరి రామభద్రరాజు గారు. నేను అంటే అసలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ఫెసిలిటీస్ అవి కోసం నేను చాలా లిబరల్గా, నేనే ఇంకోసారి వెళ్ళను, అసలు అడుగుతాను. అలా చాలా పనులు చేశారు ఇక్కడ. చాలా మంది ముందుకు వచ్చి చాలా మంచి పనులు చేశారు. వీటిని ఇక్కడ ఈ బస్ స్టాండ్ చూసినప్పుడు ఇక్కడ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడడం అంతా కూడా చూసాము. నేను ఏ విధంగా చేయాలి అన్నప్పుడు అడగగానే మన కృష్ణరాజు గారు సహకారంతో రామభద్రరాజు గారు ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ వారు జీవితంలో ఆ 50 లక్షలు ఎన్నోసార్లు ఖర్చు పెట్టి ఉంటారు, కొన్ని 100,000 సార్లు. బట్ ఈసారి ఖర్చు పెట్టింది మాత్రం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మహిళలకి, పిల్లలకి, మధ్యతరగతి ప్రజలకి, మరియు ఇక్కడి నుంచి వేరే చోట్లకి ట్రావెల్ చేసే వారందరికీ కూడా వారందరి హృదయాల్లోనూ వారి స్థానం సంపాదించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అంటే ఇక్కడ మేము అడగగానే ముందుకు వచ్చి చేశారు. ఇందులో కూడా చాలా హర్డిల్స్ మేము ఎదుర్కోవడం జరిగింది. రకరకాల అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ వాటి అన్నింటి ఉంటే కూడా దాటుకుంటూ ముందుకెళ్ళి
దీన్ని ఫాలోఅప్ చేసిన మన కృష్ణరాజు గారు, తర్వాత మన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ ప్రవీణ్ గారు, ఇక్కడ విచ్చేసి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎవరైతే దీనికి ఇంత మంచి హృదయంతో అంటే స్ఫూర్తినిచ్చి ముందుకెళ్లే విధంగా ఈ బస్ స్టాండ్ ఇంత చక్కగా ఇంత సుందరీకరణంగా ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన కట్టడం కింద బస్ స్టాండ్స్ లో చేశారు. ఇలాంటివి ఇంకా మరిన్ని కట్టడాలు ప్రజల సంక్షేమం కోసమే, ప్రజలకు ఫెసిలిటీస్ కోసమే మనం ఈ ఊర్లో నిర్మించుకోవడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రామభద్ర పార్వతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.